శ్రీ గురుభ్యో నమః. ఓర్పు నేర్పు చిన్న కథను తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ప్రముఖంగా కావాల్సింది ఓర్పు నేర్పు. మనం ఏ పని చేయాలన్నా, చేసిన పనిలో తప్పక విజయం లభించాలన్నా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఓర్పు నేర్పు. మనం ఏమి చేసినా చేసే పనిని ఓర్పుతో నేర్పుగా చెయ్యాలి. ఎవరికి ఎప్పుడు ఏ అవాంతరం వచ్చినా దానిని ఓర్పుతో సహించాలి. ధైర్యాన్ని కోల్పోకూడదు. ఓర్పుతో నేర్పుగా ఆ అవాంతరాన్ని ఎలా దాటాలో తెలుసుకుని అలా ఆ సమస్య నుంచి బయటపడాలి. అంతేకాని నా జీవితం ఇంతే అని నిరుత్సాహపడకూడదు. కష్టసుఖాలు ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి జీవికి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి. పైకి కనిపించేదంతా నిజం కాదు. అలాగే కంటికి కనిపించనిది లేదని కాదు. అన్ని సమస్యలు కనిపించవు. అలా అని వారికి సమస్య లేదని కాదు. ఈ జీవితమే మంచి చెడుల కలయిక. కష్టం వస్తే బాధపడతాం. సుఖం వస్తే అప్పటిదాకా పడిన కష్టాన్ని మర్చిపోతాం, ఆనందపడతాం. ఇదే మన జీవితం. జీవితాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. ఎప్పుడు పోతామో, ఎంతకాలం ఉంటామో తెలియని జీవితానికి ఇంత సంఘర్షణ అవసరమా అంటే అవసరమే. ఈ ప్రపంచంలో మనమందరం బ్రతుకుతున్నాం. మనకు ఈ ప్రపంచానికి అవినావభావ సంబంధం ఉంది. ఎందుకంటే అందరం కలిస్తేనే ఈ ప్రపంచం. ఒకరి వల్ల ఒకరికి ఎన్నో ఉపకారాలు అపకారాలు కూడా జరుగుతాయి. అందరూ మంచివాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. మంచి చెడుల కలయికే ఈ ప్రపంచం. ఉపకారం చేసేవారు ఉంటారు, ఆ ఉపకారం చేయకుండా ఆపేవారు ఉంటారు. ఏ జీవులైనా అందరూ దయార్ద్ర హృదయులు ఉండరు, అందరూ మోసగాళ్ళు ఉండరు. ఇటువంటి వారి మధ్య మనం మన జీవితాన్ని గడపాలి. ఎలా గడపాలి అన్నది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితం నీటి బుడగ వంటిది అని మనందరకు తెలుసు. అందుకే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి మనం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగన్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. ఎవరు ఏం చెప్పినా విన్న వెంటనే తొందరపడి ఆ మాటల మీద నిర్ణయం తీసుకోకుండా వాటి నిజానిజాలు తెలుసుకుని ప్రవర్తించేవాడే గొప్పవాడు. సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు నదులు కట్టలు తెంచుకుని వచ్చి సముద్రంలో కలుస్తాయి. అయినా సముద్రం ఏమీ పొంగదు. వేసవిలో నీరంతా ఆవిరి రూపంలో వెళ్ళినా కుంగదు. ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అలలు పైకి లేచినా మళ్ళీ సముద్రంలోనే పడతాయి. అలానే మనం కూడా మన కష్టసుఖాలు అనే కెరటాలను మనలోనే ఉంచుకుని వాటిని ఓర్పుతో సహించి నేర్పుతో పరిష్కరించుకోవాలి. అంతేకాని బేలతనం చూపకూడదు. ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరూ ఓర్పుతో దాన్ని విశ్లేషించి నేర్పుతో పరిష్కరించుకోవాలి. మనస్సు వికలంగా ఉన్న దైవాన్ని నమ్మి దైవంపై ధ్యానం ఉంచితే మనస్సు అదే నిలుస్తుంది. మన మనస్సు నిలిస్తే కానీ మనకు మంచి ఆలోచన తట్టదు. అందుకు దైవంపై భారం వేసి మన ప్రయత్నం మనం చేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. దేనికైనా ఓర్పు అవసరం. కార్యం సఫలం కావాలంటే ఓర్పుతో నేర్పుగా చేసే ఏ పనిలోనైనా విజయం కరతలామలకమే. అందువల్ల ప్రతి ఒక్కరికి ఓర్పు నేర్పు ఎంతో అవసరం. మోసం చేసేవాళ్ళు మోసపోయేవాళ్ళు ఏ కాలంలోనైనా ఉంటారు. మోసపోయేవాడు ఉన్నప్పుడు మోసం చేసేవాడు ఉంటాడు. నమ్మించి మోసం చేశాడురా అంటాం. నమ్మితేనే మోసం చేయగలుగుతాడు. నమ్మని వాణ్ణి చేయలేడు కదా. కానీ నమ్మటం మన తప్పు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎదుటి వ్యక్తిని మనం అంచనా వేయగలగాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసపోతూనే ఉంటాం. ప్రస్తుత కాలంలో చాలా జాగ్రత్తగా మన బుద్ధి కుశలతతో బ్రతకాలి. ఏ పని చేసినా బుర్ర పెట్టి ఆలోచించాలి. హడావిడిగా నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి పనిలోనూ నేర్పు ఓర్పు బుద్ధి చాతుర్యం ఉండాలి.
మనం వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. అప్పుడే మనం విజయవంతంగా విజయాన్ని మన సొంతం చేసుకుంటాం. శుభం.